మనం ఎందుకోసం సృష్టించబడ్డాం? దేవుని మహింపరచడానికి, వెరీ గుడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, వెరీ గుడ్. ఇంకా దేవుని గురించి ప్రకటించడం, వండర్ఫుల్. ఎందుకు సృష్టించబడ్డామో ఇక్కడ స్పష్టముగా ఇంకొకటి, మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే, ఇది కూడా అక్కడ రాయబడింది. ఈ రోజున మరి అది మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఎంత స్పష్టముగా దేవుడు చెప్తూ ఉన్నాడు. వాటి యందు మనం నడుచుకొని వల్లని, వేటి యందు? సత్క్రియలు అందు నడుచుకొని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే అర్థం ఏంటి? సృష్టిలో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ముక్కులాగా, ఆయన చెవుల్లాగా, ఆయన కాళ్ళలాగా, ఆయన శరీరంలాగా సృష్టించబడ్డామని అనుకుంటారు. ఆయన పోలిక, ఏ పోలికది? ఆయన నామములో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధమైనటువంటి పోలికతో దేవుడు సృష్టించాడు మనలను, అంత పవిత్రముగా. అయితే చూడండి, ముందుగా మనలను సత్క్రియలు సిద్ధపరిచాడు మనల్ని దేవుడు. ఆ సత్క్రియలు చేయడానికే మనం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాం. ఆ సత్క్రియలను ప్రచురము చేయడానికే మనం ఈ లోకములో ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి చదవమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాం. సత్క్రియలు మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సత్క్రియలు, క్రియలు చేయడం వేరు, సత్క్రియలు చేయడం వేరు. ఎల్లప్పుడూ కూడా సత్క్రియలు చూసి దేవుడు మన గురించి ఆనందించేవాడుగా ఉన్నాడు, లేదంటే ఆయన సంతోషపడేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన. అయితే సత్క్రియలు మనం నిజంగా చేస్తున్నామా? మన తోటి వారికి కానీ, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారికి కానీ, లేదంటే మన స్నేహితులకు కానీ, అంటే క్లోజ్ ఫ్రెండ్స్కి చేస్తారులేండి, అది వేరే, ఫ్రెండ్షిప్ బట్టి చేస్తారు, అట్లా కాదు. మనం క్రైస్తవ బిడ్డలం, క్రీస్తు రక్తముతో కడగబడిన వారము, క్రీస్తు రక్తం మనలో ఉన్నది. మనం తీసుకుంటున్నాం కమ్యూనియన్ అంటే అర్థం ఏంటి? ఆయన రక్తం మన రక్తములో మిళితమైపోతూ ఉన్నది, ఆయన శరీరం మన శరీరములో ఇమిడిపోతూ ఉన్నది. కనుక మనం ఒక డిఫరెంట్గా ఉండాలి ఖచ్చితంగా. వీఆర్ వర్షిపింగ్ ఏ డిఫరెంట్ గాడ్. అంటే దేవుడు అంటే ఇంకా ఆయనే. చాలామంది అందరూ ఈ దేవుడు కూడా దేవుడే లేడు అంటుంటారు, కానీ దేవుడు అంటే ఆయనే. దేవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నవి కనుక దేవుడు. దేవుని యొక్క నామాన్ని మనము ప్రచురము చేయాలంటే మన సత్క్రియలు చేయాలి, అప్పుడే మనం నోటీస్ అవుతాం. నేను అందుకే అందరికీ చెప్తుంటాను, నాన్న చెప్తున్నారా, అమ్మ చెప్తున్నారా, మందిరానికి తీసుకొని వస్తున్నారా? మన తోటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి దేవుని మందిరానికి రానటువంటి వాళ్ళ బాధ్యతను మనం వహించకపోతే ఎలాగూ? అది వహించాలి. రక్షణ అనేటువంటిది కప్పెట్టుకునేది కాదండి, రక్షణ అనేటువంటిది బ్లో చేసేటువంటి విధముగా ఉండాలి. సత్క్రియలు చేయటందు కూడా మనం ఏ విధముగా ఉంటామనేటువంటి ముందు ఇంకా తెలుస్తుంది మీకు. సత్క్రియలు చేయనయండి కూడా చేయలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దానిలో ఒకవేళ మనం ఉన్నామేమో ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం సరి చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. ధనవంతుడొకడుండెను, అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతని గురించి ఎక్స్ప్లెనేషన్ 3 పాయింట్లు రాయబడింది ఇక్కడ. 3 పాయింట్లనే మనకు అర్థమైపోయింది. ఏంటి? ఊదా రంగు వస్త్రము, సన్నని నార బట్టలు అంటే ఏంటంటే కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకునేటువంటి వారు, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటూ ఆ ఊదా రంగు అనేటువంటిది, తర్వాత సన్నని నార బట్టలు అంటే ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకున్నటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ప్రతి దినము కూడా బహుగా సుఖపడేటువంటి వాడు, ప్రతి దినము కూడా బహుసుఖం పడుతున్నాడు. ఎందుకంటే ఇతని యొక్క లైఫ్ స్టైల్ అక్కడ కనపడిపోతూ ఉన్నది, అతను ఎంత రిచ్చో కనపడిపోతూ ఉన్నది. బహుగా సుఖపడుతున్నాడు. దేని విషయంలో సుఖపడుతున్నాడు? బట్టలు వేసుకోవడం, ఆ ఇంటిని అమర్చుకోవడం, లేదంటే ఆ ఇంట్లో ఆ వెహికల్స్ మార్చుకుంటా, ఫర్నిచర్ మార్చుకుంటా, మంచి లావిష్ ఫుడ్ తింటా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో చెప్పాలంటే మంచి ఫ్రూట్ జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తింటూ ఉన్నటువంటి వ్యక్తి.
బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అయితే లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఇతని ఇంటి ముందే ఉన్నాడు. ఎంత దరిద్రత అంటే ఇతనికి భయంకరమైన చర్మ వ్యాధి ఉన్నది. నేను అనుకోవడం ఇతడు బహుశా కూర్చొని ఉండేటువంటి పరిస్థితులలో కూడా ఉండి లేడనుకుంటున్నాను. ఎందుకంటే అతని కురుపులనంట కుక్కలు నాకుతూ ఉన్నాయట. అంటే కుక్కలు వచ్చి ఇతని శరీరాన్ని నాకేటువంటి పరిస్థితిలో, తోలలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇతను ఖచ్చితంగా ఒక కాన్షియస్ కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తి పడుకొని ఉండుంటాడు ఆ చెట్టు కింద, రోడ్డు మీద. ఇతని ఇంటి ముందే దరిద్రుడు అనేటువంటి మరి పేరు ఇతనికి వచ్చింది. వారి కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకో. బల్ల మీద పడేటువంటి రొట్టె ముక్కలు అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన డైనింగ్ టేబుల్ మీద పడేటువంటి ముక్కలు కాదది. ఆ మిగిలిపోయినటువంటి ఫుడ్ని ఆ పని వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ బయట చెత్త అతని ముందు పారేస్తే దాంట్లోంచి ఏరుకొని తింటున్నటువంటి భయంకరమైన పరిస్థితి. అందుకే దరిద్రుడు అని పేరు వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే ధనవంతుడు కదా అందుకనే నరకానికి వెళ్ళాడు అనుకుంటారు చాలామంది. నో, కాదు. ఎందుకు వెళ్ళాడు తెలుసా ఈ యొక్క ధనవంతుడు నరకానికి? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం పట్టించుకోలే, వైద్యం తీసుకుని వచ్చి అతనికి బాగు చేయించలా. పోని అంతవరకు ఎందుకు, కనీసం 3 పూట్ల కూడా అతడు ధనవంతుడైండి. ఒక ఆఫ్టర్ ఆల్ ఫుడ్ పెట్టడం ఎంత అండి ధనవంతులకి? ఒక 3 పూటల రోజు, పైగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ తింటారు. పెట్టడానికి ఏం కష్టం అండి? అదేమీ లేదు. పట్టించుకోకుండా అతడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ బట్టలు అన్నీ మార్చుకుంటూ ధనవంతుడిగా ఇది మెయింటైన్ చేసుకోవడమే సరిపోయింది. కానీ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన రోగముతో పడి ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించలేకపోయాడు. అందువల్లనే అతను నరకానికి వెళ్ళాడు. అవకాశం ఉంది అతనికి, చెయ్యొచ్చు. కానీ మేలు చెయ్యాలి, నా జీవితము ద్వారా సత్క్రియలు చెయ్యాలి, ఒక వ్యక్తిని నేను ఆదరించాలి, ఒక వ్యక్తిని బాగు చేయాలి, ఒక వ్యక్తి కష్టములో ఉన్నాడు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, సరైనటువంటి ఆహారం సంపాదించుకోలేనటువంటి ఆరోగ్యం అతనిలో లేదు. నాకు కూడా ఏమైనా లేదా? పేదవాడంటే నేను తినేస్తే మరి నా భార్యకు కావాలి, నా బిడ్డలకు కావాలి అంటానికి కాదు కదా. బోళ్ళంత ఆహారం ఉంది ఇతని దగ్గర. అయినప్పటికీ పట్టించుకోలేనటువంటి స్థితిలో అతను ఉన్నాడు. అతను పట్టించుకుని ఉంటే అతని జీవితం వేరేగా ఉండేదేమో. ఇతనిలో ఏం లేదు, మారు మనసు లేదు. ఇతరుల ఎడల జాలి కలిగించేటువంటి గుణము అతనిలో లేదు. ఒకవేళ అది వచ్చిండుంటే స్లోగా పరిశుద్ధాత్ముడు అతని జీవితాన్ని ఒకవేళ మార్చేవాడేమో, అతడు నరకానికి వెళ్లకుండా కాపాడబడేవాడేమో. చెయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ చేయలే. చాలామంది పాపము అని అంటే ఆజ్ఞల్లోని పాపమే పాపం అనుకుంటారండి. అపోస్తలుడైన పౌలు యాకోబు రాసినటువంటి పత్రికలో ఏది పాపమో కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది అంటండి చేయనెరగియు అంటే మేలైనది చెయ్యవలసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మేలైనది చేసేటువంటి స్థితిని మనకు ఉన్నప్పటికీ కూడా అలా చెయ్యనటువంటి వానికి పాపం ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఇది. ఈ వాక్యం నేను చదివినప్పుడు చాలా కాలం కింద నేను చదివాను, 15 years బ్యాక్ అనుకుంటే. ఈ వాక్యం చదివి నేను అబ్బురపడ్డాను. నేను నిజంగా, అమ్మో ఇది కూడా పాపమేనా? మేలైనది నువ్వు చెయ్యాలని నీకు తెలుసు, నీ పక్కన ఉన్నటువంటి వాడు నశించిపోతా ఉన్నాడు, వాడిని రక్షించవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. మేలైనది వాళ్ళకి చెప్పాలి. ఆ వెనక వచ్చేయన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. వస్తాయి అవన్నీ, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మేలైనది నీకు తెలుసు, అలా చేయకుండా ఉండేటువంటి వారికి ఏమవుతుందంటండి? పాపం అంట. ఆ రకంగా మనం ఎన్నిసార్లు పాపం చేసేసేవండి. ఎంతమందికి నోరిప్పకుండా మనం ఉన్నాం, ఎంతమందికి రక్షణ గురించి చెప్పకుండా ఉన్నాం, ఎంతమందికి సహాయం చేసే అవకాశం ఉంది, అయినప్పటికీ కూడా మనం చేయకుండా ఎన్నిసార్లు మనం ఇంట్లో కూర్చున్నాం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయవానికి పాపము కలదు. మీరు ఆలోచించుకోండి, ఏమేమి నేను చేయలేదో అంటే చేసేటువంటి అవకాశం నాకు ఉన్నప్పటికీ కూడా నేను చేయలేదు ఇది అనేటువంటిది మీరే తర్బీ చేసుకోండి మీ జీవితం గురించి.
అందుకనే స్పష్టంగా యాకోబు పత్రిక ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు, మేలైనది మనకు తెలుసు, మనం ఏం చేయాలో మనకు తెలుసు, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు అని అంటే దాని గురించి మనకు తెలుసు. మందిరానికి సమయానికి రావడం అనేటువంటిది మేలైందా కాదా? మందిరంలో సెల్ ఫోన్స్ ఉపయోగించకూడదు అనేటువంటిది తెలుసా తెలీదా మనకి? అయినప్పటికీ చేస్తున్నామంటే అర్థం ఏంటి? తెలిసి కూడా చేస్తున్నామంటే దేవుడు క్షమించలేడు. ఆ తర్వాత మీ ఇష్టం. మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూసారండి, ఈ ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు అర్థమైందా? ఇప్పుడు ఎదురుగున్నటువంటి వ్యక్తిని నీవు పరామర్శించలేదు, బాగు చేయలేదు, ఒక పూట అతనికి చేతులతో తీసుకుని వెళ్ళి అతనికి ఆహారం ఇవ్వలేదు, పట్టించుకోకుండా ఉన్నాడు. కనుక నేను నరకానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి ఆ విషయము. ఇంకొక మాట కూడా స్పష్టంగా ఉంది. సామెతలు ఒకసారి చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం 27వ వచనమండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకకు నువ్వు తీయొద్దు నీ చెయ్యిని. ఇది ఆజ్ఞ. దేవుడు 10 ఆజ్ఞలు అనుకోబాకండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని వేల ఆజ్ఞలు. దానిలో ఏది కూడా మనం తప్పకుండా ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు మానవ రీతిగా మానవ బలహీనతలతో కొన్ని మనం అనుకోకుండా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బలహీనతను నేను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నాకు ఈ బలహీనత వస్తుంది ప్రభువా, గబుక్కును అబద్ధం ఆడేస్తున్నాను ప్రభువా, గబుక్కును కోపం వచ్చేస్తుంది ఆయన, దాని నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈరోజు నేను ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత నేను అనుభవించి ఉన్నాను. ఎందుకంటే చాలా పొద్దున్నే లేచాను ఇవాళ 4:30కి. అప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను. ప్రతిదినం నేను అదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా వ్యక్తిగతంగా నాకు బాగానే అనిపిస్తుంది నేను చేసేవన్నీ కూడా, కానీ ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయి? మనల్ని నిరంతరము ఆయన కన్నులతో చూస్తున్నటువంటి ఆయన దృష్టిలో నా బ్రతుకు ఎలాగున్నది అనేటువంటిది ఒక పరీక్ష మనం ఎప్పుడు కూడా చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా నువ్వు వెనక్కి తీయొద్దు అని చెప్తూ ఉన్నది వాక్యము. ఇది ఆజ్ఞ దేవుని బిడ్డలారా. ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి. చాలా ఇంపార్టెంట్ రోలు. ఆ కంట్రీ మిలిటరీ జనరల్ గా అతను ఉన్నాడు. ఆజానుబాహుడు, అందగాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఏముంది అతనికి? కుష్ఠరోగం. అది కూడా ఏంటి? ఆ లెపర్సీ ఎవ్వరికి కనపడకుండా దాచిపెట్టేసి అతను మొత్తం కవర్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఎవరికి తెలీదు, ఇంట్లో వాళ్ళకి తప్పించి. లెపర్సీ ఉందంటే అసలు అంత మంచి పొజిషన్ ఇవ్వరు గవర్నమెంట్లో. అయితే ఇతను ఆ యొక్క సిరియా దేశము నుండి ఆ ఇజ్రాయెల్ దేశముకు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో గెలిచి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా తీసుకునేటువంటి హక్కు ఉండేది ఆ కాలంలో. అలాగే ఇతడు ఇజ్రాయెల్ దేశమునికి వెళ్ళినప్పుడు ఈ యొక్క నయమాను గెలిచాడు. అతనికి ఏమనిపించింది? ఎవరన్నా కొంతమందిని పిల్లల్ని తీసుకుని వెళ్ళి నా ఇంట్లో పనిలాగా పెట్టుకోవడానికి పిల్లల్ని తీసుకోవాలని చెప్పి ఒక పాప కనపడితే ఆ పాపను తెచ్చుకుని వాళ్ళ భార్యకి అప్పు చెప్పాడు. నీకు సహాయం ఉండదని తీసుకుని వచ్చి ఆమెను పెట్టాడు. ఆ పాప పేరు ఏమని రాసిందండి? చిన్నది. ఆ చిన్నది చూసింది నయమాను యొక్క కుష్టి వ్యాధి. ఎందుకంటే ఆ బట్టలు ఉతుకుతున్నప్పుడు. కానీ ఆ నయమానికి చెప్పేటువంటి ధైర్యం లేదు. ఎందుకంటే మరి అతని ఓనర్ కదండి, కొంతమందికి అలా ఉంటుంది. చిన్నది పాప. ఈ చిన్నదని రాసింది. నాకు ఎంత వయసు ఉంటుందని నేను స్టడీ చేశాను. ఈ పాపకి 10 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప అంట. ఆ పాప ఆ యొక్క నయమాను భార్యతో ఏమంటుందండి? 3వ వచనం చదువమ్మా. అది షోమ్రోలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతగానో కోరుకున్నా. నా ఏలినవాడు అంటే నా యజమానుడు, నాకు భోజనం పెట్టేవాడు, నన్ను సంరక్షించేటువంటి వాడు. షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గరికి ఉంటే గనక నా యొక్క యజమానుడు బాగవుతాడు.
భార్యతో చెప్తూ ఉన్నది. మనం మామూలుగా ఆలోచిద్దాం, ఈ వయసుకి ఒక వ్యక్తికి బాగవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుందండి. ఎంతసేపు కార్టూన్ చూద్దామా, ఎంతసేపు బొమ్మలతో బార్బీ బొమ్మలతో ఆడుకుందామా, అవన్నీ తప్ప నేను అంటలేదు. కానీ ఈ పాపకి వయసుకి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అతను ఓనర్ గురించి వచ్చినది. షిమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర స్వస్థత వరం ఉన్నది. ఆ స్వస్థత వరం ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరికి గనక నా ఏలినవాడు, నా యజమానుడు, నాకు భోజనం పెడుతున్నటువంటి వాడు వెళితే బాగవుతాడు. రోజు రోజుకి అతను ఎక్కువైపోతుంది ఆ వ్యాధి. అతను పడుచున్న వేదన నేను చూస్తూ ఉన్నాను, అతను పడుచున్నటువంటి ఆ బాధను నేను చూస్తూ ఉన్నాను. ఇంకా పెరిగిపోకుండా నేను వచ్చినప్పుడు కంటే ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్ని రాయబడలేదు కానీ ఖచ్చితంగా ఎన్ని జరిగి ఉంటాయి. అదే మనం ఉండుంటే ఆ పొజిషన్లో నా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చేస్తాడా, నా చెల్లితోనూ నా అక్కతో లేదంటే నా అన్నతో నా తమ్ముడితో ఆడుకుంటున్నటువంటి నన్ను ఆ ప్లే గ్రౌండ్ నుంచి లాక్కొని నా చెయ్యి నొప్పేసేటువంటి గుర్రం మీద కూర్చొని తీసుకుని వచ్చేసాడు. నా తల్లిదండ్రులను వేరుపరిచాడు. ఇక్కడ తీసుకుని వచ్చి పడేయడం కాకుండా చిన్నదానని చూడుకోకుండా పనులు చేయిస్తున్నాడు నాతో. వీడికి ఇంకా పెరిగిపోవాలి, మొత్తం వచ్చేసేయాలి, శరీరం మొత్తం వచ్చేసేయాలి అని ఆలోచిస్తాం మనం. మనకు చేశాడుగా తప్పే చేశాడు నయమాన్, ఖచ్చితంగా ఆ పాప దృష్టిలో తప్పే చేశాడు. చిన్న పిల్లని తల్లిదండ్రుల నుంచి దూరపరిస్తే అంత బాధ అండి. అంత బాధపరిచిన వ్యక్తి మీద ఎంత ప్రేమ, ఎంత కన్సర్న్ ఎలా చూపించగలిగింది ఈ పాప? దేవుని ఆత్మ పాపలో ఉందండి. మేలు చేయునట్టు ఎరిగియు దాన్ని చేయకుండా ఉండేటువంటి వారికి పాపము కలదు, పాపము కలదు. ఈ మాట ఎంత అద్భుతంగా పనిచేసిందండి నయమాను జీవితంలో. వెంటనే వెళ్ళకపోయిన నయమాను తర్వాత ఆ మాటను పట్టుకుని వెళ్ళాడు, అతను బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ షిమ్రోనులో ఉన్న ప్రవక్త గురించి ఎప్పుడు వినుంటుంది ఈ పిల్ల? ఎక్కడో వాళ్ళ ఇంటి బంధువులో, లేదంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులో, లేదంటే వాళ్ళ యొక్క ఇంటి పక్కల ఉన్న స్నేహితులకో ఎవరికో స్వస్థత వచ్చి ఉండుంటుంది. ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్వస్థపడి ఉండుంటుంది. అది మనసులో పెట్టుకుంది. మనమైతే చెత్త చెదారం అంతా పెట్టుకుంటాం మనసులో, అందుకే మంచి చేయలేకపోతున్నాం. ఈ పాప మనసులో పెట్టు అంత చిన్న వయసులో ఆ యొక్క వ్యక్తిగతముగా ద్రోహము చేసినటువంటి వ్యక్తి మేలు కోరింది ఈ పిల్ల. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చిన్న వయసులో అది జ్ఞాపకం పెట్టుకుంది. అయ్యో నా యజమానుడు క్షమించేసింది, ప్రేమించడం ప్రారంభించింది. నాకు తండ్రి లాంటి వాడు బాధపడుతున్నాడు కుష్టి వ్యాధితో. ప్రతిరోజు కూడా అతను పడుతున్న వేదన చూస్తున్నా నేను. ఇతడు దేవుడు బాగు చేయాలి అతనిని అని ఆ భార్యకి చెప్పింది. నా ఏలినవాడు షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళితే బాగవుతాడు. అంతే, ఆ రెండే మాట్లాడి మళ్ళా పాప ప్రస్తావన బైబిల్లో ఎక్కడ రాలా. దేవుని బిడ్డలారా, మేలు చేయుట ఎరిగి చేయకుండా ఉండేటువంటి వారికి పాపము కలదని ఈ పాప దేవుని ఆత్మ కలిగినది గనక ఇది వ్రాయబడక క్రితమే, అంతేనా, యాకోబు పత్రిక రాయబడక క్రితమే ఈ పాప ప్రవర్తించింది. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దేని చేత వ్రాయబడిందండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడింది. అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథం అని పేరు. అదే పరిశుద్ధాత్ముడు ఆ చిన్నదాని యొక్క హృదయములో పనిచేస్తూ ఉన్నాడు కనుక ఆ మాట పలికినది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఆ యొక్క వ్యక్తి నయమాను బాగవడానికి కారకురాలైంది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. ఎప్పుడు కూడా మనం కీడు అనేటువంటిది మన జీవితంలో చెయ్యకూడదు. మన మీద ఎవరన్నా తప్పుడు మాటలు పలికినా, మనల్ని అన్యాయంగా ఎవరన్నా మనలను అనవసరంగా ఎక్కడన్నా ఇరికిచ్చినా, లేదంటే ఇంకేదైనా చేసినప్పటికీ కూడా వాళ్ళకి మనం కీడు తలపెట్టకూడదు. కీడు చేయాలి, వీళ్ళకి ఇది పనిష్మెంట్ ఇవ్వాలి, లేదంటే ఈ రీతిగా వీళ్ళని హెరాస్ చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు.
అట్లా కలిగి ఉంటున్నామంటే మనం దేవుని సంబంధులు కాదని లెక్క. దేవుని నామాన్ని మనం ఎలా ప్రచురపరుస్తున్నామంటే మనం మేలు చేయొచ్చు, అనేక మందికి ప్రచురం చేయాలి. చూడండి, మంచి కార్యం అనుసరించి నడుచుకుని మేలు చేయువాడు దేవుని సంబంధి. నీ రోజున నేను దేవుని సంబంధినా కాదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాదు. ఇప్పుడు తెలిసిందండి ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడో. దేవుడు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తాడండి మన జీవితం, మన లైఫ్, మన టైము, మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించేటువంటి విధానం, మనం దేవుని సంబంధులుగా ఉంటున్నాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ధనవంతుడికి అవకాశం ఉన్నది, అయినప్పటికీ అతను చేయలేకపోయాడు. అసలు మనం మంచి చేస్తూ పోతూ ఉంటుందంటే మనం ఇండైరెక్ట్గా దేవుని నామాన్ని మహిమపరిచినట్టే. హల్లెలూయా. దేవుని నామాన్ని తెలియజేసినట్లే. ప్రపంచంలో 4 సువార్తలు చదివేవాళ్ళు చాలామంది ఉన్నారట. ఏ 4 సువార్తలు? మత్తయి, మార్కు, 4 సువార్తలు. 5వ సువార్త కూడా ఉందండి. 4 సువార్తలు చదివేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ప్రపంచంలో. 5వ సువార్త చదివేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట ప్రపంచంలో. 5వ సువార్త ఎవరో తెలుసా? మనమే. బైబిల్ తీసుకుని మందిరానికి వచ్చేస్తే సరిపోదండి, కానుకలు వేస్తే సరిపోదు. ఈ మాటలు ఒకవేళ మిమ్మల్ని కష్టపెడితే మంచిదే, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సరిపోదండి, సరిపోదు. నీ సత్క్రియ లోకములోనికి వెలుగు వలె ఉండాలి. ఫలానా వ్యక్తి అబద్ధం అనేటువంటిది ఆడడండి అనేటువంటి ఒక సాక్ష్యం పలకాలి. ఆవిడ చాలా మంచిదండి అనేటువంటి సాక్ష్యం పలకాలి. అంతేగాని మందిరానికి వెళ్తుంది కానీ జీవితం మామూలే అనేటువంటిది రాకూడదు మన జీవితాల్లో. ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత సరి చేసుకుంటున్నాం అనేటువంటిది ప్రశ్న. దేవుని బిడ్డలారా, మనం గనక ఆ విధముగా చేస్తే నిన్నును నన్నును పుట్టించిన మన దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. సంతోషపడతాడు ఆయన. నా కుమారుడు, చూసావా, దూతలతో చెప్పొచ్చు, ఒకవేళ తండ్రితో మాట్లాడచ్చు, ఒకవేళ వాక్యములు ఎక్కడ లేదు కానీ ఆ మాటను పలకడానికి నేను ధైర్యపడుతూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో. చూసావా మన బిడ్డ ఎంత చక్కగా మాట్లాడుతుందో. కీడు చేసేరాళ్ళు అయినప్పటికీ వాక్యానుసారంగా బ్రతుకుతుందని దేవుడు మన గురించి సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను మారుమనసు పొందాడా? పొందేమన్నాడు? ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి దేవుడు తప్పించి మరొక దేవుడు లేడు. ఈ యొక్క వ్యక్తి ఎంతమందికి తెలియజేస్తుంటాడు? ఎంతమంది రోగులకు చెప్పుంటాడు? చెప్పుంటాడు ఖచ్చితంగా. సిరియా దేశమునకు సువార్త విత్తనము ఈ చిన్న పాప వేసింది. విరోధి అయినటువంటి వ్యక్తికి సువార్త ప్రకటించి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి మనసు ఆ పాపకి ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన స్థానము పరలోకములో పెట్టి ఉంటాడండి కదా. ఎంత హగ్ చేసుకుని ఉంటాడేమో దేవుడు ఒకవేళ ఆ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపని. దేవుని బిడ్డలారా, మనకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. ఎంతమందితో మాట్లాడుతుంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం ఎంతమందికి సువార్త చెప్తున్నాం, ఎంతమందికి మేలు మాటలు చెప్తున్నాం, ఎంతమందికి దేవుని మాటలను సత్క్రియలను మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించవలసినటువంటి విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 చదవము. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అక్కడ ధనవంతుడైనటువంటి వాడికి ఎంతో అవకాశం ఉన్నది, కానీ అతడు చూపించలేకపోయాడు, కనుకనే నరకానికి వెళ్ళాడు. ఈ పాప చిన్నది, పని చేసేటువంటి అమ్మాయి,
పైగా అతడు నష్టం కలుగజేశాడు. అయినప్పటికీ కూడా ఆ పాప ఆ సత్క్రియ చేసి దేవుని మహిమపరచడానికి అవకాశం ఆ పాప ఇచ్చినది. హల్లెలూయా. పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచడానికి. అంటే చూడండి, దేవుడు ఎంత అవకాశం మనకి ఇస్తూ ఉన్నాడు. మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా. ఒక్కొక్కళ్ళది స్టేటస్ కానీ, ఒక్కొక్కళ్ళ డీపీ కానీ చూసే వాళ్ళ స్థితి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది. దేవుని బిడ్డలారా, ప్రతి దాంట్లో కూడా దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా మన జీవితాలు ఉండాలి. మేలైనది చేయనరియు దాన్ని చేయకుండా ఉండేటువంటి వారికి పాపము కలదు. నీకు మేలు చేయడానికి అవకాశం వస్తే చెయ్యి మేలు. నేను చేసినప్పుడు, అమ్మ నువ్వు చాలా మంచిదానమ్మా, నీ తల్లిని ఎంతో అదమ్మా అంటే నేను అన్నదేం కాదమ్మా, మా దేవుడమ్మా, మా దేవుడు నాలో పెట్టిన ప్రేమ అని వెంటనే నేను చెప్తాను. మా దేవుడు చేయమన్నాడండి అమ్మ. అది ఒకసారి సెంటర్లో ఒక తేగలా నన్ను పెచ్చతిట్లు తిట్టి, కారు తీసుకుని వచ్చి నా తేగలకి అడ్డం పెట్టాలా నువ్వు? తేగలు కనపడకుండా నా బేరాలన్నీ పోతుంటాయి, నువ్వు నా బేరాలు పోగొట్టుకోవడానికి వచ్చేవా, నా డబ్బులు పోగొట్టుకోవడానికి, అసలు ఎన్ని అంటుందో చెప్పద్దు. ఏంటి ఇంత మేనేజర్ గారి భార్యని, పెద్ద కారు వేసుకొచ్చాను, ఇన్ని మాటలు అందాను, కానీ ఆయన ఏమనలా. పడి వచ్చేసాను యువతలకి. ఎందుకంటే నా ప్రభు పడ్డాడు, నేను కూడా పడాలి. తీస్తాలేమ్మా అని చెప్పి కారు వెనక్కి తీసి నేను వచ్చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రతి దాంట్లో కూడా దేవుని నామాన్ని మహిమ తీసుకుని వచ్చే విధముగా కీడు చేసినటువంటి వారికి కూడా మనం మేలు చేస్తూ, వీలున్నంత వరకు మన సువార్తను ప్రకటిస్తూ, క్రీస్తు నామాన్ని ప్రకటిస్తే దేవుడు మనల్ని పుట్టించినందుకు ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. ఆయన మనల్ని పెంచినందుకు సంతోషపడతాడు. మన నిమిత్తము, మన యొక్క డీడ్స్ని బట్టి, మన యొక్క మాటలను బట్టి, మనం చేస్తున్న ప్రతి దానిని బట్టి దేవుడు మహిమపరచబడేటువంటి విధముగా మనం ప్రవర్తించి ఆయన కృపను, ఆయన ఆశీర్వాదమును, ఆయన దీవెను మనం పొందుకుందాం. అటువంటి కృప వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ఈ ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.